నర్సరావుపేట దగ్గరలో ఉన్న ఒక ప్రశాంతమైన లోకం ఇది. ఇక్కడికి ప్రవేశించగానే మనల్ని ఆహ్వానించేది నందివాహనంపై కూర్చున్న పరమశివుడు. కైలాసంలోని వైభవం ఇక్కడ మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ ప్రతి అడుగులోనూ ఒక పురాణ గాథ ఉంది. భక్తితో చేతులు జోడించి నిల్చున్న భక్తజన సమూహాలు చూస్తుంటే మనం ఏదో ద్వాపర యుగంలో ఉన్నట్లు అనిపిస్తుంది. గరుత్మంతునిపై అధిరోహించి ఉన్న శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన గరుత్మంతుడు చేతులు జోడించి కొలుస్తుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న ఈ సన్నివేశాలు చూడండి. మన పురాణాలలో చదువుకున్న పవిత్ర ఘట్టాలు శిల్పాలుగా అక్కడ ప్రాణం పోసుకున్నాయి. ప్రతి విగ్రహం మనకు ఒక నీతిని బోధిస్తుంది. చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు. ఇక ఈ ఉయ్యల దృశ్యం చూడండి. రాధాకృష్ణుల రాసలీలల అపురూపమైన సన్నివేశం ఇది. ఈ శిల్పాలను చూస్తుంటే శిల్పి ఎంతటి ప్రాణం పోసారో అనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నది క్షీరసాగర మదనం యొక్క అద్భుతమైన దృశ్యం. దేవదానవులు కలిసి సాగరాన్ని మదించిన ఆ పౌరాణిక ఘట్టాన్ని ఇక్కడ ఒక కళాఖండగా తీర్చిదిద్దారు. గోమాతలకు సేవ చేయడం, ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడం మనసుకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కుల మతాలకు అతీతంగా మన సంస్కృతిని, కళలను ప్రేరేపించే ప్రతి ఒక్కరూ ఒక్కసారి తప్పక చూడాల్సిన ప్రదేశం.